హాయ్! వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మూమెంట్ న్యూ వ్లాగ్. ఇది వినాయక చవితి రెండవ రోజు అనమాట. నేను ఇక్కడ దేవునికి ప్రసాదంగా ఇక్కడ కట్టె పొంగల్ అనేది రెడీ చేస్తున్నాను. ఇక ముందుగా పెసరపప్పు అనేది ఇలా కొద్దిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి, కొంచెం అరోమా వచ్చే వరకు. ఆ తర్వాత దీనికి వచ్చేసి మనము ఒక గ్లాస్ పెసరపప్పుకి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే ఇక్కడ సరిపోతుంది, కరెక్ట్ క్వాంటిటీ అనేది వస్తుంది. అంతకంటే కొద్దిగా తక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం కూడా ఇలా ఒక 5 to 10 మినిట్స్ ఇలా వేంపుకున్నాక అందులో కొద్దిగా బియ్యం వేసేసి వాటర్ పోసి నీట్గా కడిగేసి పెట్టుకోవాలి. ఇక ఆ తర్వాత మనకి 1 గ్లాస్ 2 గ్లాసెస్ అవుతున్నాయి కదా పెసరపప్పు విత్ బియ్యం కలిపి, దానికి సరిపడా 6 గ్లాసెస్ వాటర్ అనేది పోసేసుకోవాలి. ఇక ఆ తర్వాత అవి స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలన్నమాట. ఇక ఆ తర్వాత నెక్స్ట్ నేను కుక్కర్లో చేస్తున్నాను, ఈజీగా అయిపోతుంది అనేసి కొద్దిగా నెయ్యి వేసి ఇప్పుడు మనం పప్పు అలాగే రైస్ కడిగి పెట్టుకున్నాం కదా దాన్ని కొద్దిగా వేపుకున్నాక ఇలా మరుగుతున్న వాటర్ని కుక్కర్లో ఇలా పోసేసుకొని ఒక 3 to 4 విజిల్స్ అనేది పెట్టేసుకోవాలి. మనం మనకి మెత్తగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వాటర్ అనేది పోసేసుకోవచ్చు. నేను ఈ క్వాంటిటీ అనేది నాకు సరిపోతుంది అనేసి 6 గ్లాసెస్ వాటర్ పోసాను. ఆ తర్వాత అందులో కొద్దిగా సాల్ట్ వేసి విజిల్స్ అనేది పెట్టేసుకోవాలి. నేను కట్టె పొంగల్ ఎప్పుడైనా సరే నెయ్యితో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. నేను ఇందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి తీసుకొని అందులో జీలకర్ర అలాగే ఆవాలు, నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి, ఆ తర్వాత మిరియాలన్నీ కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆ తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత కరివేపాకు అలాగే ఇంగువ అనేది కూడా వేసుకోవాలి. ఇంగువ వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలా ఇంగువ కూడా వేసేసుకున్నాక ఇదంతా కూడా తీసుకెళ్ళి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న రైస్లో కలిపేసుకోవాలి. అంతే, కట్టె పొంగల్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. నేను కుక్కర్లో చేశాను కాబట్టి మనకి ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మనం కట్టె పొంగల్ అనేది రెడీ చేసుకున్నాను. ఇక ఆ తర్వాత ఈ ప్రసాదాన్ని వినాయకునికి పెట్టేసి దీపం అనేది ముట్టించుకున్నాను. ఈ విధంగా నేను రెండవ రోజు పూజ అనేది ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.